స్టార్టింగ్ లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి వచ్చారు కదా అక్క, వచ్చినప్పుడు మీ అత్త మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం ఎట్లా అనిపించింది నీకు? మా అమ్మ వాళ్ళే తీసుకొచ్చారు మమ్మల్ని, వీళ్ళ అమ్మ వాళ్ళు వదిలేసారు. అంటే పిఎస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మమ్మీ వాళ్ళకి నచ్చలేదు కదా, మేము తీసుకెళ్ళామని మమ్మీ వాళ్ళు చెప్పేసారు. ఇంకా మా అత్తమ్మనే తీసుకుపోయింది. మా అత్తమ్మ తీసుకుపోయింది, అన్ని ప్రతిదీ అన్ని మా అత్తమ్మనే చేసింది. ఎప్పుడన్నా తిట్టిన సందర్భాలు ఉన్నాయా? తిట్టలే, తిట్టదు సామాన్యంగా, అసలుకి తిట్టదు. కోపడమే ఎక్కువ. కోపం వచ్చినా గానీ, కోపం లాంటి ఎవరికైనా వస్తుంది, అత్త కోడలు అన్నప్పుడు కామన్. ఎందుకంటే ఇంట్లో ఏదైనా చిన్న వస్తువు వేస్ట్ అయినా అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు 0 నుంచి పైకి ఎదిగిరు కాబట్టి పైసా విలువ తెలుసు. అది వేస్ట్ అయితే దాని వెనకాల ఎంత కష్టం ఉందనేది కూడా తెలుసు. అట్లా అని చెప్పేసి అది వేస్ట్ చేయొద్దు, ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి, ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. నువ్వు తీసుకో కానీ 1000 రూపాయలు తీసుకునేది 500 తీసుకో. నువ్వు కిలో వండేది అర్ధ కిలో వండు, అందరం తింటాము. అట్లా ఎక్కువ వండి ఎక్కువ ఖరాబ్ చేయొద్దు అని చెప్పేసి అట్లా. మీ అత్తలో బాగా ఇష్టమైన సందర్భం ఏందక్క మీకు? నన్ను బాగా చూసుకుంటుండే. అంటే మమ్మీ వాళ్ళు రానన్ని రోజులు మమ్మీ లాగా అత్తమ్మ లాగా అన్ని 2 తీరులో చూసుకుంది నన్ను. పాప పుట్టినాక కూడా తను చూసుకుంది. ఇట్లా ఈ కుటుంబంలో మీరు ఇంత అడ్జస్ట్ అవ్వడానికి, అడ్జస్ట్ అంటే మీకు ఏదో ప్రాబ్లం ఉంది కాదు, అంటే ఇట్లా సాఫీగా వీళ్ళందరినీ, ఇప్పుడు నేనైతే నీ భుజాల మీద వెళ్ళినట్టే అంట. ఎందుకంటే అన్నది ఉండొచ్చు, ఎందుకంటే నువ్వు ఒక మాట చెప్పినప్పుడు అది అట్లా కాదని ఆయన కూడా చెప్పొచ్చు. సందర్భాలు అనేది పర్సనల్గా ఏదైనా డిస్కషన్ చేసినప్పుడు కామన్గా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు. ఇట్లా వెళ్ళడానికి మీ అత్త ఉండే విధానము నీకేమైనా యూజ్ అయింది అనుకుంటున్నారా? మా అత్తమ్మ నిజం చెప్పాలంటే మా అత్తమ్మ ఉంటే నాకు ఇలాంటి టెన్షన్స్ ఏమి ఉండవు. మా అత్తమ్మ ఉన్నప్పుడు ఏదేమైనా మా అత్తమ్మ ఈయననే చూసుకుంటుండే. మా శేఖర్కి వరకు కూడా వెళ్ళకపోవు, వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాతనే మా ఇద్దరికి చెప్పేది. ఏదున్నా ఫస్ట్ వాళ్ళిద్దరు డిసైడ్ అయిన తర్వాతనే మా ఇద్దరికి చెప్తే మేము కూడా ఓకే అనేసేటోళ్ళం అంతే. ఇప్పుడు ఇక ప్రతిదీ నేను చూసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అత్తమ్మ లేదు. ఏదేమైనా మనల్ని పెద్దోళ్ళనే అంటారు, అత్త లేదు మీకు తెలియదా, వాళ్ళని చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి, ఆడవిళ్ళని చూసుకోవాలి అని ప్రతి ఒక్క మాట మనకే వస్తుంది. ఇప్పుడు కొంచెం అది ఒక టెన్షన్ అనేది. 2 ఇండ్లు ఉన్నట్టున్నాయి కదా, ఇప్పుడు మామను ఎట్లా మామయ్యని ఎట్లా చూసుకుంటున్నారు? ఏ రోజన్నా మామయ్య తిట్టడాలు? మా మామయ్య ఇప్పటి వరకు ఏమీ అనలేదు మమ్మల్ని అయితే. అంటే ఇప్పుడు కొంచెం మెడిసిన్ వాడుతుంది కాబట్టి కొంచెం కోపం ఉంటది, కానీ మేమైతే ఏమనము. ఎందుకంటే తను మెడిసిన్ వాడుతుండు, కోపం వస్తుంది, ఎవరికైనా కోపం వస్తుంది, కానీ మేము కూడా ఏమనము. టైం లేట్ కావద్దు, టిఫిన్ టైం లేట్ కావద్దు, లంచ్ టైం లేట్ కావద్దు, డిన్నర్ టైం లేట్ కావద్దు, 80% టైం టు టైం ఉన్నది, టైంకి పెట్టేస్తాము. అట్లా ఏం లేదు. ఆయన కూడా మాకు 4 రూమ్లు ఉన్నాయి, కాకపోతే మధ్యలో ఆర్చ్ ఉంది, ఇండ్ల కళ్ళకి తిరుగుతాం. అంటే సపరేట్ లేవన్నా? అట్లా ఏం లేదు, ఖాళీ బెడ్రూమ్స్ మాత్రమే సపరేట్ మాకు. మా అత్తమ్మ అట్లా కట్టించిందంట. అంటే వచ్చే కోడలు ఎట్లా వస్తారో తెలియదు, పెద్ద ఆమె మంచిగా ఉండొచ్చు, చిన్న ఆమె విడిపోవచ్చు, చిన్నదే మంచిగా ఉండొచ్చు, పెద్దదే ఈడిపోవచ్చు. అట్లా ఎందుకు అని చెప్పేసి 2 రూములు కట్టించి మధ్యలో హార్ట్స్ పెట్టింది. ఉన్నన్ని రోజులు ఉంటారు, విడిపోయారనుకో మధ్యలో గొడవ పెట్టుకుంటారు, వీళ్ళు ఇంట్లో వండుకుంటారు, అలా వండుకుంటారు. మీ ఫ్యామిలీకి నాకు తెలిసి మీ మమ్మీ ప్రభావం ఎక్కువ ఉంది, మర్చిపోలేమన్నా. అది నువ్వు ఏ పని చెయ్యి మా అమ్మది పేరు లేని ఉండదు, మా అమ్మ పేరు లేని అస్సలు ఉండదు. ఎక్కడైనా గోల్డ్ విషయం కావచ్చు, ఇల్లు విషయం కావచ్చు, ఏదైనా ఎప్పుడు ఏం చేసినా కూడా మా అమ్మ పేరు లేనిది, మా అమ్మ ఇన్వాల్వ్మెంట్లో ఉంది, మేము ఏం చేయలేము కూడా. అంటే మా కనెక్షన్ అంత ఉండే మా అమ్మకు మాకు. డాడీ ఎట్లా అక్క మీతో ఎట్లా ఉంటాడు? ఇప్పుడు మీ మామయ్య ఎట్లా ఉంటారు? మంచిగా ఉంటారు. ఏ ఇబ్బంది అంటే ఏదైనా కోపం వచ్చే మాట అన్నా మీరు ఒక బిడ్డలాగా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతారు? మా మామయ్య శేఖర్ పెళ్లికి ఇక్కడ లేకుండే, హాస్పిటల్లో ఉండే. నేను మా అత్తమ్మ ముగ్గురం కలిసి ఆయన పెళ్లి చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తమ్మ మొత్తం నా మీదే నమ్మకం పెట్టుకుంది, ఆయన ఏమైనా ఈమెనే లేపుతుంది అని చెప్పేసి. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేమే చూసుకునేటోళ్ళం. ఇంకా ఇప్పుడు ఆమె కొత్త, ఈమెకి ఏం తెలియదు, మ్యారేజ్ అయ్యి ఒక 15 days 16 days అంతే, ఇంకేమీ తెలియదు. అలాంటి టైంలో మొత్తం మా మామని నేనే చూసుకునేదాన్ని. ఇటు ఈమెను చూసుకోవాలి, మా మామని చూసుకోవాలి, ఇంట్లో అందరినీ. ఇంటికి బాలేని మనిషి వస్తే ఇంటికి ఎట్లా వస్తారు చూడడానికి, వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు మా అన్న ఎంత ఉండు, నేను ఒక్కనే సింగిల్ లేపుకొచ్చిన, అంత బక్కగా అయిపోయాడు, అంత బక్కగా. 25 days మొత్తం కోమా. మా అత్తమ్మకి నమ్మకం, ఏదేమైనా నేనున్నా నేను లేకపోయినా నా కోడలు చూసుకుంటారు. నా కోడలు నేను మా మమ్మీని అడిగినా, నాకు తెలుసు మా అమ్మ చనిపోతుందని నాకు తెలుసు. తెలుసు, నాకు తెలుసు, నాకు డాక్టర్ చెప్పేసిండు. మా అమ్మ లోపల ఏమైనా ఉన్నాయా, ఇంకా చేయాల్సిన ఏమైనా ఉన్నాయా అని
ఎట్లా బయట పెట్టాలని నేను క్యాజువల్గా జోక్స్ ఎక్కువ చేస్తాను మా అమ్మతోటి. పోయి ఇట్లా పడుకుంటే పోయి కాళ్ళ మీద పడుకోవడము, లేకపోతే ఇట్లా నూకేయడం, అట్లా చిన్నపిల్లలాగా ఇక అదే ఫన్నీగా ఉంటారు. ఓకే, నువ్వు మరదలు వచ్చినా కానీ నువ్వు మారవురా, ఆమె ముంగట ఎట్లా చేస్తావురా అని తిడుతుండే. అప్పుడప్పుడు పాటలు పాడడము, అరవడము, ఇవన్నీ చేస్తూ ఉంటా. అన్నిట్లలో అన్నీ ఉంటాయి, ఎక్కడెక్కడనే చూపిస్తుంటా. ఇక అప్పుడు ఒకరోజు కార్లో వెళ్తున్నాము, తమ్ముడు డ్రైవ్ చేస్తూ నేను పక్కన కూర్చుని, అమ్మ వెనక కూర్చుని అడిగిన, అవునమ్మా కాదమ్మా నువ్వు సడన్గా పోయినావు అనుకో, నువ్వేమైనా చేయాలంటే అంటే ఇది మిగిలిపోయింది అని ఏముంటుందమ్మా నీకు అని అడిగిన. మెల్లగా గుంజుతున్నావు నవ్వుకుంటానే. చాలా విషయాలు గుంజుకున్నా. ఇంకేమైనా ఉందంటే, నాకు ఇంకేముందిరా, మంచి కూడలు దొరికిరు, మీరు మంచోళ్ళు, నాన్నని మంచిగా చూసుకుంటారు, ఇంకేముంది నాకు ఏం లేదు, కాకపోతే ఇక తొందర పోయిందంటే నాదే దురదృష్టం అనుకుంటా, మీతో లేకపోవడం అని అన్నది, అంతే తప్ప ఇంకేమనలే. అంతవరకు చాలాసార్లు అడిగిన ఇంకేమైనా ఉందా, కానీ నాకు ఒక్కటే ఉండే, నా జీవిత కళ ఏంటంటే ఇన్నోవా క్రిస్టాల తీసుకొని ఒక్కసారి తిరుపతి వెళ్ళాలన్న ప్లాన్ ఉండే నాది మా మమ్మీ వాళ్ళతో, కానీ కాలే. అదొక్కటి మిగిలిపోయింది. అంటే వీళ్ళ పెళ్లి అయితే వాళ్ళని తీసుకొని కొత్త కారు తీసుకొని అందరం కలిపి పోదాం అనుకున్నాం, కానీ మిస్ అయిపోయింది. ఎంత డాడీ ఉన్నా, డాడీ ఎంత సంపాదించినా మమ్మీ లేని లోటు అనేది చాలా పెద్దది కదా అన్న. ఎవ్వరు రీప్లేస్ చేయలేరు అన్న, అది ఎవ్వరూ చేయలేరు, అస్సలు చేయలేరు. నాకు ఇప్పటికీ ఎక్కడన్నా పోతే, అంటే మేము అన్నీ తిరిగిన ప్లేస్లో ఇవన్నీ ఇట్లల్లో కూడా ఎక్కడ పోయినా మా అమ్మ గుర్తొస్తుంది. పొలం కాడికి పోయినా, బైక్ కాడికి పోయినా, ఇంకెక్కడ పోయినా, అడవిలో పోయినా, అన్నీ ప్రతి ఒక్కటి గుర్తొస్తుంది మా అమ్మ. ఇక్కడ లేదు అని ఏం చెప్పలేం, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అన్నీ గుర్తుండిపోతుంది అంతే. ఇక అవన్నిటిని చూసుకోటి మనం చేయలేం కదా, ఇక మూవ్ ఆన్ అయిపోవాలి, లైఫ్ అంతే. అందరము శాశ్వతం కాదు ఇక్కడ, కొన్ని రోజులు వచ్చినాము, బతుకుతాం, ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. కాకపోతే అమ్మ ముందు వెళ్ళిపోయింది, బాధ అనిపిస్తుంది, ఏం చేయలేం. నీ ఫీలింగ్ ఏందన్నా? ఇప్పుడు ప్రజెంట్ అన్న, ఇప్పుడు మమ్మీ లేని లోటు అన్న ఉన్నది చూసుకుంటుండని అనిపిస్తుందా, లేదంటే మమ్మీ ఉంటే నాకు బాగుండేది కదా అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వస్తుందా? లేదు, మమ్మీ ఉన్నప్పుడు అందరిని చూసుకుంటుండే, మమ్మీ లేదు కాబట్టి మమ్మల్ని ఇప్పుడు అన్న వద్ద చూసుకుంటున్నాను నాకు. ఓకే, అంటే అమ్మ లోటు వద్దకు వచ్చినట్టు. ఇప్పుడు అక్క మీ బావలో నీకు ఏమనిపిస్తుంది, అంటే మీ బావని చూస్తే ఏమనిపిస్తుంది? అంటే ఒక తండ్రి లాగా అనిపిస్తుంది. అంటే ఫన్నీగా ఉంటాడు కదా, అంటే అన్నిట్లలో ఫ్రీ ఉంటాడు, కానీ కొంచెం బాగా రెస్పెక్ట్, కొంచెం భయపడతా నేనే. కానీ ఏ విషయంలో అయినా ఒక తండ్రి లాగా అయితే నాకు అనిపిస్తుంది, ప్రతి విషయంలో అనిపించింది. నాకు ఎక్కువ అంటే ఫ్యామిలీలో ఎక్కువ ఇష్టం అంటే నాకు మా బావనే, కానీ కొంచెం భయం అనేది ఎక్కువ ఉంటుంది. ఉంటదిలే, ప్రేమ ఉన్న దగ్గర భయం అనేది చాలా, అది కూడా ఉంటది. మా E96 టీవీ త్రూగా మీ అన్నని ఏదైనా అడగాలంటే ఏం అడగాలనుకుంటున్నావు? ఏమన్నా పెండింగ్ ఉన్నాయి అట్లా? డైరెక్ట్ అడుగుతాడు కదా, డైరెక్ట్ అడుగుతాం, మేము అట్లా ఏముండదు. ఇప్పుడు ఇది కొందాం, ఇది చేద్దామంటే నేను చెప్పేస్తాను డైరెక్ట్. ఆయన కూడా తీసుకుంటే ఇస్తున్నాం, లేదంటే వద్దు, బడ్జెట్ లేదు, నెక్స్ట్ మంత్ తీసుకుందాం, ప్రతిదీ చెప్తూనే ఉంటాడు. తెలియకపోవడానికి ఏ రోజు అన్న మీ అన్న నువ్వు చెప్పింది ఏదన్నా ఇది వద్దనడానికి ఫీల్ అయిన రోజులు ఏమన్నా ఉన్నాయన్నా? నేను చెప్పిందా అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్రమైజ్ అయిపోతా. నాకు సొంతంగా అంటే నేను నా సొంతంగా ఏ పని చేయాలి ఇంతవరకు చేయను కూడా. అన్నది చేద్దామంటే చేద్దాం, లేదంటే వదిలే డిసిషన్ కూడా తీసుకుంటావా, లేదంటే అన్నదేనా? చెప్తా, దాని తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. మెల్లే మాట్లాడుకుని వదిన వచ్చి అది అవసరమా అది అని ఏమన్నా శ్రీకాంత్ కదా మా అట్లుండదు, ఏదో పేరు అన్న పేరు శేఖర్, అది ఎందుకని వదిన ఎప్పుడు అనలేదా? అలాంటి పనులు మేము చేయం కదా, ఏదన్నా అందరి అంటే ఎట్లుంటారు అన్న ఇట్లా ఇంత అడ్జస్ట్మెంట్? ఇప్పుడున్న ఫుడ్ కావచ్చు, మనం తినే ఫుడ్ కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు కావచ్చు, ఇట్లాంటి అంతేనా? వాళ్ళకి అనుకుంటారు కాబట్టి మేము కలిసిమెలిసి ఉంటున్నాం. ఓకే, ఏదో సముద్రానికి వాటర్కి ఎదురుతా ఈగినట్టు అనిపిస్తుంది నాకు. మీరు చేప ఎదురొస్తుంది, ఎందుకంటే ఈ ఎత్తి పొడిచే వాళ్ళు కావచ్చు, ఇది అంటే నీకు ఎప్పుడైనా నేర్పించిరా అన్న? అరే మీ అన్న నేను కమ్మ మాట్లాడుకుంటా లేపుతున్నాడు, మళ్ళీ మీ అన్న పక్కకి వేసుకుంటుండు, ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయి? బయట వాళ్ళు అయితే కాకపోవచ్చు, స్టార్ట్ అయింది నాది రూమర్స్ అంటారు కదా, మీ అన్న నమ్మొద్దురా అట్లా మీ అన్న అలా అంటారు, అంటే మీ అన్న ఇట్లా చేస్తారు డ్యూటీ చేయడా, ఆయన సంపాదించడా, ఎట్లా బతుకుతారు మీరు, ఎట్లా పోషిస్తారు అని ప్రతి ఒక్కరు చెప్తుండే. నేను వాళ్ళు ఇట్లా చెప్తే తీసుకొచ్చి మనకే చెప్తుండే, అన్న ఇట్లా అంటారు, తెలిసిపోతుంది కదా. అంటే అలా చెప్తేనే కదా వాళ్ళకి సమాధానం దొరికిందంటవా? ఇంకా దొరకదా అన్న? మమ్మల్ని ఏం చేయాలి పని చేయడు అన్న వ్యక్తులకి ఇప్పుడు ఆదర్శమైంది కదా, వేలు పెట్టి చూపించిన ప్రతి ఒక్కరికి ఆదర్శం అతనే అయింది. ఇప్పుడు టచ్ చేయరు ఎవరు మనల్ని,
అంటే ఈయన మంచి position బయట కి ఎక్కడ పోయి వచ్చిండు వర్క్ చేయకపోతుండే అనమాట. ఒక్క దగ్గరనేమో చేసిండు, 28 days చేసిన అది నచ్చక ఇంటికి వచ్చేసింది. 29th సైన్ పెట్టాలి, 30 రోజు సాలరీ పడిపోతుంది. ఓకే. అంటే నచ్చలే, ఐడి కార్డు తీసి మేనేజర్ మీద పడేసి వచ్చేసి సార్ నమస్తే చెప్పేసి వచ్చేసిన. ఓకే. ఇప్పుడు డాడీ అంతా ఓకేనా? ఫైనా? ఓకే, డాడీ అంతా ఫైన్. ఇప్పుడు ఎట్లా షుగర్ సంథింగ్ ఏదైనా? బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఇక అది మెయింటైన్ చేస్తూ ఫుడ్ మెయింటైన్ చేయాలి. ఓకే. గట్కా అదంతా ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు ఎట్లా ఫుడ్ వండే దాంట్లో మామయ్యకి పెట్టాలి ఇప్పుడు టైం టు టైం అని ఒక సందర్భం చెప్పారు ఇంతకుముందు. ఎవరు ప్రిపేర్ చేస్తారు ఇద్దరు ఇట్లా? అట్లేం లేదు, అట్లనేం లేదు. అన్న మీరు ఏ కోడలు వండితే చాలా బాగా నచ్చుతుంది మామయ్యకి? సేమ్ అట్లేం లేదు. అంటే ఇప్పుడు మీరు ఇదే కాదు, ఫుడ్ అనే కాదు, ఇంట్లో జరిగే ఏ కార్యక్రమం అయినా ఏదైనా వీళ్ళే చేయాలి, వీళ్ళు చేస్తేనే ఉంటుంది, అట్లేం ఉండదు అన్న మాకు. ఎవరైనా చేయొచ్చు ఆ పని, ఎవరు చేసినా అది అంతే, కాంప్రమైజ్ అంతే. ఆడ వీళ్ళే చేసి ఇప్పుడు వంట మీది ఒక దగ్గరేనా ఎవరిది వాళ్ళ? ఒక్క దగ్గర మాకు బెడ్రూమ్లు మాత్రమే 2 అంతే. అంతే. నైట్ టైం బెడ్రూమ్ మాత్రమే 2 మాకు. ఓకే. మిగతా ఇప్పుడు మధ్యాహ్నం ఎండ కొడుతుందా, ఇప్పుడు మాకు హాల్ ఉంది, టీవీ హాల్, మొత్తం ఈడికెళ్ళాడికి అందరం పడుకుంటాం కూలర్ వేసుకొని. అక్కడ నాన్న, నేను, తమ్ముడు, పాప, వీళ్ళిద్దరు ఒక దగ్గర, అందరు ఈడికెళ్ళి దాకా పడుకుంటాం మధ్యాహ్నం టైం. అట్లుంటది. ఏమన్నా పుచ్చకాయ తెచ్చినా సరే కట్ చేసుకొని అందరం ఒకటేసారి తింటాం, అట్లుంటది అన్నట్టు. ఇక వీళ్ళు తెచ్చిరు వాళ్ళు అంటే ఇప్పుడు నార్మల్గా మీ ఇద్దరికి అక్క ఎప్పుడన్నా నేను అన్నం వండినా కదా నువ్వు పోయి గిన్నెలు గడువు అట్లా ఇట్లాంటి సందర్భాలు ఇంట్లో ఎక్కువ ఎవరు ఇప్పుడు అక్క అరే మా అక్క ఏంది ఊకే నాకే పని చెప్తారు ఎప్పుడు అనిపించలేదు? ఇప్పుడు అంటే ప్రతి వచ్చేదైతే పని విషయంలోనే యారాళ్ళకి అంటే మా విషయంలో కాదు, మాకు పని విషయంలో ఏం రాదు. ఇప్పుడున్న జనరేషన్ లో యారాళ్ళకి వచ్చే లొల్లి అదే అన్నమాట. ఆహా, అట్లా చెప్తున్నావా? ఓకే. ఏం రాదు. అంటే అక్క వంట పని కొంచెం అనిపించినా అడ్జస్ట్ అవ్వాలి కదా అని వెళ్ళిపోయి చేసుకునే ఏముండదు కదా. అక్క వంట దగ్గర ఉంటది, నేను వంట చేసినంత సేపు మా బాబుని చూసుకుంటాను. ఎందుకంటే కొంచెం బాబు 9 months 10 months కాబట్టి కొంచెం సతాయిస్తే బాబు మా ఇద్దరి దగ్గరనే ఉంటాడు ఎక్కువ. అంటే మీ ఒక సీక్రెట్ చెప్పండి అన్న. ఇంకోటి, మీ కుటుంబము మీరు ఇట్లా ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏంది? ఇట్లా గొడవలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరికైనా మీరు సజెషన్ చెప్తే మా ఛానల్ త్రూగా ఏం చెప్తారు? మీరు ఇలాగ ఉండాలంటే మన కుటుంబం అన్నప్పుడు మనదే, అన్న, తమ్ముడు, అమ్మ, నాన్న, చెల్లి ఎప్పుడైనా చెల్లి పెళ్ళి అయిపోతుంది, సరిపోయింది అనుకో. అన్నదమ్ముళ్ళు 2 3 ఎంతమంది ఉన్నా అన్నదమ్ముళ్ళు, అమ్మ, నాన్న, కోడళ్ళు, ఇది మన కుటుంబం. ఇక్కడే మన కుటుంబం ఇది. ఇలా ఇంకో బయట వ్యక్తులు ఎవ్వరు రారు. అంటే మన భర్త తింటున్నా, తమ్ముడు తింటున్నా కూడా ఇదంతా ఏదైనా కూడా ఫైనాన్షియల్గా కావచ్చు, ఏదైనా ఫుడ్ తెచ్చినా కావచ్చు, ఏదైనా కూడా మన వాళ్ళు అని అనుకుంటే ఇంకా వేరే ఏది రాదన్న. అది మన వాళ్ళు, ఏం చేసినా కదా మన వాళ్ళు అంతే. అది అనుకున్నారు అనుకో ఇంకా ఏది రాదడ. ఓకే, అదే సీక్రెట్ అంటే అదే సీక్రెట్ అన్న, ఇంకేముండదు. అర్థం చేసుకోవాలి అంతే. సిస్టర్ మా చెల్లి ఏ ఊరికి ఇచ్చిరన్నా? పక్కనే అనంతరం అని పక్కనే ఉంది. ఎట్లా ఓకేనా? బావా అంతా ఓకే ఉంటారు? బాగానే ఉంటుంది. అట్లా ఏముండదు. ఏమో నాకు ఇల్లు కట్టిస్తారన్న ముచ్చట తెలిసింది. ఈ రోజుల్లో వాళ్ళ బతుకులు వాళ్ళే అయ్యవని చూసుకొని రోజులు ఇప్పుడు 90% అయ్యవకు ఒక 100 రూపాయలు పెట్టి గోళీలు తీసుకొచ్చే సందర్భం కూడా లేదు. అట్లాంటిది ఇప్పుడు ఇద్దరు కలిసి అంటే మీరు మొత్తం మీరే చూసుకుంటున్నారన్న. నాకు మీ సిస్టర్కి ఇల్లు కట్టిస్తున్నారు అన్న విషయం కొంచెం తెలిసింది. అది ఎంతవరకు మీరు చూసుకుంటున్నారు? ఎట్లా అంటే అన్న, ఇక మా అమ్మది ఉండే, మా అమ్మ కూడా చెప్పేది అప్పుడు, వాళ్ళకి ఇల్లు లేదురా మనం ఇల్లు కట్టియాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పింది. సరే దానికి తోడు కట్టిద్దాము, కాకపోతే ఇప్పుడు మా ఫ్యామిలీలు కూడా మేము చూసుకోవాలి. మాకు పిల్లలు ఉన్నారు, మాది కూడా ఉన్నది కదా, వాళ్ళకు మాకు తోచిన సాయం కూడా మేము చేద్దాం అనుకున్నాము, ఇది చేస్తున్నాం. ఏ అన్న ఎంత చేసినా, ఎందుకంటే ఈ రోజుల్లో కనీసం ఇంటికాడ పండగ చేస్తే వచ్చి తినిపోతారేమో అని ఆలోచించే మనుషులు ఉన్నారు. అట్లా అత్తమామని పిలిస్తే చీరలు పెట్టాల్సి వస్తుందేమో అని వాళ్ళకు సంబంధించిన వాళ్ళని పిలుచుకొని పండగలు చేసిన రోజులు కూడా ఉన్నాయి కొంతమంది. కాబట్టి ఇప్పుడు అమ్మ మీద రెస్పెక్ట్తోని మీరు ఆ మాట మీద నిలబడి, అమ్మ లేకపోయినా ఉన్నప్పుడే ఎవడు పట్టించుకుంటున్నాడు అమ్మనైనని, లేకున్నా దీని మీద వెళ్ళడం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం నా అదృష్టం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు అనుకుంటుంటే, నేను నార్మలే అనుకున్నాను, అందరిలాగానే ఇంటర్వ్యూ అనుకున్నాను. అసలు ఇంటర్వ్యూ కూడా చేయొద్దు అనుకున్నాను నేను. ఫస్ట్ ఓన్లీ ఈ ప్రోగ్రామ్ ఒకటి చేసుకుందాం వెళ్ళిపోతాం అదే థాట్లో ఉండే. ఆ వాతావరణం అది చూసరికి లేదు ఇండివిజువల్గా చేయడమే కరెక్ట్ అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్. ఎందుకంటే మనం సచ్చేటప్పుడు ఏం తీసుకోము, ఎన్ని కోట్లు సంపాదించినా ఏది చేసినా మనం ఏమి తీసుకోము. ఇగో ఇట్లాంటి కుటుంబంలో ఉంటే ఉన్నాను రోజులు తిట్టుకున్నా ఏది చేసినా నిమ్మలంగా హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా తినొచ్చు. వాళ్ళు కిలో ఉండే దగ్గర అర్ధ కిలో అనే ఆ షేర్లు చెప్పినప్పుడే అర్థమైంది, అండర్స్టూడ్ కావచ్చు. ఎందుకంటే
ఇంటికి మెయిన్ పిల్లర్ మీరు కావచ్చు అన్న, మీ తర్వాత ఆ పిల్లర్ని నిలబెట్టేది వదిన అని నేను అనుకుంటున్నాను. అంతే అన్న, నిజమే కదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీ ఇప్పుడు మీ చెల్లె కావచ్చు, ఇప్పుడు చెల్లె అనొచ్చు, ఆరల్ అనొచ్చు. మీ వదినే గురించి ఏమన్నా ఒక 4 మాటలు చెప్పాలంటే ఏం చెప్తామన్నా? దేని గురించి అన్న? వదినే గురించి మంచి కావచ్చు, చెడు కావచ్చు. రెండు ఉన్నాయి, మంచితనం ఉంది, చెడుతనం ఉంది. మాకు మంచితనం ఇష్టం, మంచితనంలోనే ఉంటుంది అన్న, జవదాటదు. ఓకే, అంతే. సింగిల్ వర్డ్ ఆన్సర్. సింగిల్ అంటే చూస్తున్నాం కదా అన్న, ఇప్పుడు మేము చెప్పడం కన్నా చాలా మందికి తెలుసు తను ఎలాంటిదో అనేది. ఊర్లో ఇప్పుడు మీరంటే ఓకే అడ్జస్ట్ అవుతున్నారన్న, ఊర్లో మీకు నార్మల్గా అక్క వాళ్ళకి కావచ్చు ఎవరన్నా వచ్చి ఏదైనా గొడవలు పెట్టించేటి ఇట్లాంటి సందర్భాలు ఏమైనా జరిగినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మా ఇంటికి ఎవరు రారు, మేము బయటికి వెళ్ళాం. వీళ్ళు బయటికి వెళ్ళారు కదా, మేము బయటికి వెళ్ళాం. వాళ్ళు వచ్చినా కూడా క్లోజ్, మేము ఇంట్లోనే, మా ఇంట్లో పని, పిల్లలు, మేము అంతే. అదేంది ఇది ఏదో భలే ఉంది ఇది. మేము అస్సలు బయటికి వెళ్ళాం. ఇన్ కేస్ ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా కానీ ఒక 5 minutes 10 minutes అంతే. అంత వీళ్ళ పని వీళ్ళకే ఉంటది అన్న, పొద్దుంతా పని ఉంటది. పక్కింటోళ్ళు కాళ్ళు లేకపోయినా ఏదో పుల్ల పెట్టడానికి వస్తారు కదా అన్న ఇంటికి. రారన్నారు, అదే వాళ్ళ ఇంటికి మనము ఫస్ట్ 2-3 అయినాయి అట్లా. సరే తెలుస్తుంది కదా, ఇగో ఇట్లా నుంచి ఇక్కడ తెలిసింది, అక్కడ క్లోజ్, పెళ్ళైనాక కొత్తలా అట్లా చెప్పి అది క్లోజ్ అమ్మా శిరీష, అక్కడ క్లోజ్ చేయాలి, కట్ చేయాలి అంతే. సరే బాబు క్లోజ్ అంతే, ఆడికి అయిపోయింది అంతే. ఇక సింపుల్ అంటే జరిగినాయి ఆల్రెడీ, ఒక్క 2-3 అయినాయి, అది ఆడికే క్లోజ్. అంటే అంత పెద్దవారికి ఏం కాదు, అంటే స్టార్టింగ్ లోనే కట్ చేసి స్టార్టింగ్ అంతే. ఓకే, ఉంటాయి ఎందుకుండే అన్న, సమాజంలో బతుకుతున్నప్పుడు అన్ని చెడు ఉంటది, మంచి ఉంటది. ఊర్లో ఉండి వీడియోలు తీస్తుంటే కూడా ఎటకారంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక అవన్నీ నేను చాలా అంటే చాలా ఫేస్ చేసిన. ఒక బాగా హట్ అయిన సందర్భం ఒకటి చెప్పన్నా. నేనన్నా ఒకరోజు కెమెరా పట్టుకున్నా, కెమెరా ఈఎంఐలో తీసుకున్నా, కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉన్నా, ఎవరు డబ్బులు ఇచ్చేది కాదు. సండే వస్తేనే నాకు దొరుకుతారు కదా, వాళ్ళని షూట్ చేసుకోవాలి నా థాట్. సండే కోసం వెయిట్ చేస్తుంటే, వారం అంతా చూసి సండే కోసం వెయిట్ చేస్తుంటే, నా దగ్గర అప్పుడు పైసలు లేకపోతుండే, ఎవరికి ఇవ్వకపోతుండే. ఆ షూట్ చేస్తుంటే కావాల్సుకొని సౌండ్ పక్కన బైక్ సౌండ్, అప్పుడు మైక్ లేకపోతుండే. ఇప్పుడు కాస్ట్లీ వర్క్ రేస్ ఇచ్చేవడం కానీ, కావాల్సుకొని డిస్టర్బ్ చేయడం కానీ, ఇంకోటి పాటలు పెట్టడం, అట్లాంటివి చాలా చూసినా. వీడికేం పని ఉండదు, కెమెరా పట్టుకొని తిరుగుతాడు, పాప ఇంకెట్లా బతుకుతాడో, వీడు కంపెనీలో పోతే 10,000 జీతం అని వస్తుంది కదా అని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కూడా నన్ను అన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెద్ద చాలా మంది వచ్చిపోతుంటారు, వాళ్ళ ఇంటి ముంగటికెళ్ళి పోతూ ఉంటారు. ఇప్పుడు అన్నోళ్ళ ఇంటి ముంగటికెళ్ళి ఎక్కడ రావాలన్నా వాళ్ళ ఇంటి ముంగటికెళ్ళి మా ఇంటికి రావాలి. పని పాట ఏం లేదు, ఏంద్రా ఈ వీడియోలు ఇవి ఈ సందర్భాలు అన్నారు. వాళ్ళకి తెలియదు కదా, నేను కసితోటి ఉంటా, ఏదైనా పని చేయాలంటే చాలా ఆలోచించి చేస్తా. సక్సెస్ చాలా దూరం ఉంది. ఇప్పుడు ఆ చాప్టర్ క్లోజ్ అయిందన్నా ఇంకా కంటిన్యూషన్ లేదు, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఏదన్నా చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా వర్క్ మాట్లాడితే బాగుండనే దాకా వచ్చింది. వచ్చిందన్న, వచ్చింది నాతో. కనీసం ఎక్కడికైనా పోవాలంటే నా ఎన్నుకుంటే బాగుంటుంది అనే రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా రావాలన్నా ఇక్కడ యూత్ ఉంటుంది మాది. ఇప్పుడు ఈ ఏరియా చూసి ఇంకోటన్నా, నేను ఈ సబ్జెక్ట్కి వద్దాం అనుకున్నా. ఇప్పుడు ఏంటి మీరు బీజేపీకి ఏంది మీ పార్టీ వద్దు కానీ, ఇప్పుడు ఇంతకుముందు యూత్ ప్రెసిడెంట్ ఉన్న మండలానికి, మా ములుగు మండలం ఇది 35 బూతులు. పార్టీ తరపు నుంచి ఉన్నారా నార్మల్ గా ఏరియా వైజ్? పార్టీ నుంచి. ఏ పార్టీ నుంచి? మా బీజేపీ. ఎందుకు ఇబ్బంది పడుతున్నారన్నా బీజేపీ అనేసరికి? అంటే అందరికి నచ్చదు కదా అన్న పార్టీ విషయానికి వస్తే. అన్న ఇప్పుడు నువ్వు మాలాంటి వాళ్ళకే ఆదర్శం, నువ్వు చేసే పని ఎవరికో నచ్చాలని నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అన్న? అంటే ఇంతసేపు నాకు చెప్పింది అబద్ధమా? అట్లని కాదు, మళ్ళీ నాకు ఈ ఒక్క విషయం నాకు అనిపిస్తుంది, నేను సీరియస్గా అడుగుతున్నా. ఎందుకంటే కెమెరా ఎందుకంటే అందరం వచ్చింది అక్కడ నుంచి అన్న. ఈరోజు మీరు అన్నట్టుగా మీ లైఫ్ జర్నీ నాది అక్కడ చాలా దగ్గరగా ఉంది మన ఇద్దరిది. నేను డాన్సర్గా ఉన్నప్పుడు కూడా నాకు మా మేనమ్మ పిల్లని మేనమరదలు ఇవ్వాలన్నప్పుడు వాడు రోడ్ల మీద ఉంటాడు ఎగురుకుంటా, వానికి పిల్లలు ఓడిస్తాడు అన్నాడు. ఇప్పుడు మన కోసం వెయిట్ చేస్తారు, అది బాగా దగ్గరగా ఉన్నాయి మనకి సందర్భాలు. పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారన్న? అవునన్నా, అయితే నేను ఎప్పుడంటే నేను పాటలు ఎక్కువ పాడుతుంటే జనాల మైండ్ ఎప్పుడైనా 100 మంది ఉన్నారంటే నేను హైలైట్ ఉంటా. అది ఏదో ప్రోగ్రామ్ అన్నా కానీ నాకు తెలియకుండా నేను హైలైట్ అయిపోతాను. నీ మీద ఫోకస్ పడాలనే టార్గెట్ ఉంటుంది నాకు, ఉండదు, ఆటోమేటిక్ నేను అయిపోతా. అది నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా. నేను అసలు ఏముండదు అనుకొని పోయినా కూడా ఆ 100 మందిలో నేను హైలైట్ అయింటా. అదొక నాకు దేవుడు ఇచ్చిన వరం అది. అయితే అక్కడ నుంచి ఎప్పుడైతే నేను కాలేజ్లో డిగ్రీ జాయిన్ అయినో, ఏబీవీపీ నాకు పరిచయం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. అక్కడ జాయిన్ అయినా, ఇక అక్కడ నుంచి సిద్ధాంతాలు, ధర్మం, హిందుత్వం ఇవన్నీ కలిసిన పార్టీ బీజేపీ. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్నారన్న. నేను జాయిన్ అయిందే ఏబీవీపీ. ఏబీవీపీ అంటే
బీజేపీ విశ్వ హిందూ పరిషత్ ఇట్లన్నీ ధర్మ సంస్థలు ఉంటాయి కదా, అన్నిట్లలో పనిచేసుకుంటూ వచ్చిన. బజరంగ్ దళలో పనిచేసిన, విహెచ్పిలో పనిచేసిన, హిందూ సంస్థలు అన్నిట్లలో పనిచేసుకుంటూ వచ్చి గోమాత ఇవన్నీ గోమాత కూడా మీద కూడా ఒక సాంగ్ రాసిన, దాన్ని కూడా పాడిన. దాని తర్వాత డైరెక్ట్ జాయినింగే యూత్ అధ్యక్ష, అంటే మా మండలానికి డైరెక్ట్ యూత్ అధ్యక్ష. ఇక్కడ మొత్తం ఏం జరిగినా మీరే చూసుకోవాలా? మొన్నటి వరకు ఉండే, ఇప్పుడు రీసెంట్గా చేంజ్ అయింది. ఇప్పుడు మెయిన్ బాడీలో జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఓకే, ఇక ఆల్మోస్ట్ అధ్యక్షుడు అంతా ఉంటుంది, వర్క్ చాలా ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది. ఎన్ని ఏరియాలు చూసుకోవాలన్నా ఎట్లా మీరు? అది 35 బూతులు అన్న. 35 బూతులు నీ అండర్లో ఉంటాయి అంటే 35 ఊర్లు. ఓకే, ప్రతి ఒక్కరికి ఇక నేను ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వెళ్తుంది అట్లా. ఇప్పుడు రాజకీయంగా ఏమన్నా వేరే ఇప్పుడు సర్పంచ్గా సంథింగ్ ఇవేమన్నా చేసిరన్నా చేద్దామని ఆలోచన ఉందా? నేను వార్డు మెంబర్ కూడా కాదన్న, కనీసం వార్డు మెంబర్ కూడా నేను వేయలేదు. కానీ ఇప్పటికీ చూసేది ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ లెక్కనే నన్ను చూస్తాను నేను ఎక్కడ పోయినా. ఇక అది తెచ్చుకున్నారు? తెచ్చుకున్నాం, అది ఉంది, అది ఉన్నది. ఇప్పుడు ఈ విలేజ్ పేరు ఏందన్నా? అడవి మస్జిద్. ఓకే అన్న, ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా ప్లానింగ్ ఉందా? ఇప్పుడు బీజేపీలో ఏమన్నా వేరే అనుకుంటున్నా, ఒకవేళ జెడ్పీటీసీ అనుకుంటున్నాం, చూద్దాం. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. మీకున్న కాన్ఫిడెంట్ కావచ్చు, మీకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, నా నోడు కూడా కొంచెం థ్యాంక్ యూ డెఫినెట్గా అవుతుంది. మనం మళ్ళీ కలుస్తాము. ఒకటైతే మీ ఫ్యామిలీకి యాక్చువల్లీ ఇంకోటి నేను ఇంకొక సబ్జెక్ట్ మర్చిపోయినా. ఏది? సాంగ్స్ తీసినావు కదన్నా, సాంగ్స్లో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి షార్ట్ ఫిలిమ్స్కి వెళ్ళినావా? సాంగ్స్ అనేది మీకు కూడా తెలిసి ఉండొచ్చు, ఒక సాంగ్ తీయాలంటే బడ్జెట్ చాలా. ఇప్పుడైతే మినిమం 4-5 lakhs వరకు అవుతుంది ఒక సాంగ్ బయటికి రావాలంటే. అప్పుడు నేను కెమెరాస్ మా ఫ్రెండ్వి, స్టూడియో మా ఫ్రెండ్ది, తెలిసినది చేస్తేనే నాకు 1,40,000 వచ్చింది ఒక సాంగ్కి. ఓన్లీ మొత్తం ఎక్స్పెన్సెస్ మొత్తం నాది. మళ్ళీ ఆ సాంగ్ కూడా మా విలేజ్కి వచ్చే షూట్ తీసుకున్నాం, మేము సిటీలో ఉంటున్నప్పుడు. అసలు ఏమి లేదు నా దగ్గర అప్పుడు. అలాంటి టైంలోనే 1,40,000 పెట్టి షూట్ తీసి సాంగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని వీడియోలో పెడితే సంవత్సరానికి 10,000 వ్యూస్ పోయినాయి. మానిటైజేషన్ కూడా కాలేదు. ఏమనిపించింది అన్న ఆ సందర్భంలో? అన్ని పైసలు పెట్టారు కదా. నేను కసితోటి ఉన్నా, వస్తుంది సక్సెస్. ఏది ఉన్నది 100% నాకు సక్సెస్ ఉంది. ఇది కాలే, నెక్స్ట్ సాంగ్ చేద్దాం. అప్పులు ఏమైనా వేయాల్సి వచ్చిందన్న? చేసిన కదన్నా. ఎంత దాకా అయింది అందాదా? 4 వరకు అయినాయి. అంటే నేను ఉన్నది కూడా చిన్నగా అన్న, చాలా అప్పట్లో మీరున్న దానికి చాలా పెద్దగా, చాలా పెద్దగా అన్న. ఇప్పుడు ఏం లేదు కదా, ఇప్పుడు ఇచ్చే స్టేజ్ లో ఇస్తున్నా కదా అన్న. అంటే అప్పులు ఇవ్వట్లేము, ఇట్లా మన డొనేషన్స్ అవన్నీ చేస్తుంటాం అన్న. అంటే పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళకి సపరేట్ ఫండ్ పోతుంటుంది. ఇంకో కార్యక్రమం కూడా ఇక మీ ఛానల్ నుంచి కూడా చెప్తున్నా, నెక్స్ట్ మంత్ నుంచి వేరే కార్యక్రమం కూడా చేస్తున్నాం, ఓన్లీ డొనేషన్స్. ఇక అవి కూడా స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాం. ఇక అది ఏదో న్యూస్ ఛానల్ కూడా ఏదో పెడదామన్న ఆలోచన. న్యూస్ ఛానల్ అంటే మిమ్మల్ని అనుకున్న తర్వాత చాలా భయంగా అవుతుంది. న్యూస్ ఛానల్ నేను చెప్తాను ఒక్కటి, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ లేకపోతే నేను ఒక్కనే ఉంటే నిజంగా పెడతా. కానీ ఇక్కడ నుంచి పిల్ల చున్నారు కదా, పాప ఉంది, బాబా ఉంది. న్యూస్ ఛానల్ అంటే అంత జోక్ కాదు, కేసులు అవుతాయి, జైల్లో పోవాల్సి వస్తుంది, అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నాకు పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి కొంచెం నేను మాట్లాడగలుగుతా, అగ్రెసివ్ ఉండగలుగుతా, నాకు నాలెడ్జ్ ఉంది, యాక్టివ్గా ఉండగలుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే యాడ్సప్ వదినా, ఎందుకంటే చాలా గ్రేట్. అంటే ఒక్కరిని అనట్లేదు, మీరొక్కరు కొంచెం అటు ఇటు అయినా ఈ ఫ్యామిలీ మొత్తం గందరగోళం అయిపోతుంది. మీలాంటి వాళ్ళు, ఎందుకంటే ఈ వీడియో చూసి మీలాంటి వాళ్ళు చాలామంది అవుతారు, సెట్ అవ్వాలి కూడా. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారక్క? ఉమ్మడి కుటుంబం అంటేనే బెటర్, అలాగా అంటే నచ్చదు. గొడవలు పడే అత్త కోడళ్ళకి ఏదైనా చెప్పాలంటే అవి కామన్. అత్త కోడలు అయితే ఈ విషయం అయితే నేను ఒకటి చెప్పగలుగుతాను, మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ అత్త కోడళ్ళు ఎక్కువ చూస్తారు. అంటే మాకు ఫీమేల్ కేటగిరీ ఎక్కువ చూస్తారు మా వీడియోస్. అత్త కోడలు తిట్టుకున్నారనుకో, కానీ మా వీడియోస్ చూడాలి ఎట్టి పరిస్థితిలో. ఒకరు చెప్పింది ఏంటంటే 7:30కి మాకు ఈవినింగ్ 7:30కి వీడియో వస్తుంది. 7:30కి అత్త వచ్చి స్వప్నస్వామి వ్లాగ్స్ అని చెప్పేసి అలా మన్మన్తో పెట్టించుకొని ఆమె ఒక్కతే చూసి, ఇద్దరు కలిసి చూడలేరు, ఎందుకంటే చాలా కనెక్టింగ్ ఉంటుంది కదా మనది. ఆ ఛానల్ చూస్తున్నాం మనం విడిపోతామా అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ముందు అత్త చూసిన తర్వాత, ఈ అత్త బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి కోడలు పెట్టుకొని మళ్ళీ చూస్తారట. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలు చేస్తున్నారు కదన్నా, నీకు ఇష్టమైన వీడియో, నాకు ఈ వీడియో వల్ల నాకు చాలా ప్లస్ అయింది, ఇది నాకు బాగా, నేను ఓవరాల్గా మీరు చేసిన వీడియోలలో ది బెస్ట్ వీడియో ఏది మీకు నచ్చేది మీ అందరికీ? అట్లా ఏం లేదన్న. అంటే మీరు చేసిన వీడియోలలో నీ సక్సెస్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందన్న? ఏ వీడియో నుంచి?
ఉడకబెట్టిన కందులు ఉంటుంది కందులు అనేటివి ఉడకబెట్టినవి కందులు అనేటివి ఉండే. ఉమ్. ఇక చేస్తుంటే ఇంకా ఏదో ఒకటి తగులుతుంది అని చెప్పేసి చేస్తున్నాయి. తగిలినప్పుడు నీ ఇంటెన్షన్ కావచ్చు, నీ ఫీలింగ్ నాట్ అసలు ఎట్లుంటదన్నా, నేను అప్పటికే 3 years నుంచి ఒక రోజుకు 300 views పోతే ఎక్కువ అనుకునేటోని. ఒక రోజుకి వీడియో పెట్టినాక 300 పోతే ఎంత పోయిందన్న వీడియో ఎక్కువ? అదే కందుల గురించి చేసిన 5,000 పోయింది ఒక రోజు. ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు 1 dayలోనే. ఎట్లా ఏ డిస్కషన్ ఏంది? ఏం లేదు, కందులు ఉడకబెట్టుకుంటున్నా. మీరు 5,000 పోయింది కదా, మీరు మాట్లాడుకున్న ఫస్ట్ ఒక వర్డ్ అనేది ఉంటది కదా ఎగ్జైట్మెంట్ లా, నార్మల్గా ఉండదన్న. అంటే మేము మాట్లాడుకుంది మేము మర్చిపోవచ్చు, కానీ అప్పుడు నాకు అంటే వీళ్ళందరికీ ఇప్పుడు భారం అవుతుంది. ఫస్ట్ స్టెప్ నేను ఒక్కనే ఉంటుండే. ఈమె కూడా అంత లేకపోతుండే, వాళ్ళిద్దరికి ఇంకా అసలు తమ్ముడికి డ్యూటీ ఉంటుండే, అట్లా అంతేం ఉండకపోతుండే. బరువు అనేది నాకే, బాధ్యత అనేది నాకే. ఇంటికి పెద్దోడి మీదే ఉంటాయి ఏదైనా. సరే ఇంటికి పక్కకు పెట్టుకుంటే నా ఛానల్ని ఛానల్ మీద బాగా ఫోకస్ చేసినట్టున్నారు. చాలా విపరీతంగా. తమ్మునికి చెప్తే ఎవరు చెప్పినాడు, కొంతమంది ఇంట్లో సంసారం బయట పెట్టుకుంటావా అని అన్నాడు, కానీ తర్వాత ఆలోచించిన ఆయనే కొన్ని చూసుకొని. ఇక్కడ కాకుండా నేను గుజరాత్ ఛానల్ ఎక్కువ చూస్తుండే. గుజరాత్ అక్కడ ఆ ఫ్యామిలీ బ్లాగ్స్ చూసి ఇట్లా చేస్తే ఎందుకు కనెక్ట్ కాం మనం అనే టార్గెట్ పెట్టుకొని ఒక టైం సెట్ చేసుకొని ప్రతిదీ ఎవ్రీథింగ్ ఛానల్కి సంబంధించి ఏ మిస్టేక్ చూన్నా ప్రతిదీ నేను చూసుకుంటుండే. ఇక ఇప్పుడు అవన్నీ మొత్తం తమ్మునికి అప్పచెప్పేసిన. ఇప్పుడు ఛానల్కి సంబంధించి నేను ఏం పట్టించుకోను, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎడిటింగ్ కానీ, ఫోటో థంబ్నెయిల్స్ కానీ అన్నీ ఆయన చూసుకుంటాడు. సిస్టమ్ ఏమైనా ఉందన్న ఫోన్లోనేనా? అన్ని ఉన్నది కదా, సిస్టమ్ పైన మొత్తం ఆఫీస్ అది. ఇంకా మన కెమెరాలు అవన్నీ సెటప్ మొత్తం. ఈ చుట్టుపక్కల ఊర్లకి ఆదర్శం, ఎందుకంటే అరే వీళ్ళు సక్సెస్ అయ్యారు, మిమ్మల్ని చూసి ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారన్న, చాలా మంది వస్తారు కదా నా ఇంటికి, చాలా మంది వస్తారు, కంపల్సరీ వస్తారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. అన్న ఇట్లా చేస్తే బాగుంటుంది అని సజెషన్లు ఏమన్నా ఇస్తారన్న? చాలా బాగుంటాయి అని చెప్తారు, కానీ సజెషన్ అంతా ఉండదు అన్న. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం వాళ్ళు ఏదైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళకి మీరు చెప్పేది, వదినే కావచ్చు మీరు కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అంటే యూట్యూబ్ ఛానల్ అంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు మరదలు తమ్ముడు ఉన్నాడు, అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? చేయొచ్చు అన్న, కాకపోతే నాకు సక్సెస్ వస్తలేదు కదా అని వదిలేదు. ఎందుకంటే అమ్మాయి ఇంత మంచిగా ఉన్నా కూడా 3 ఏళ్ళు పట్టింది నాకు వ్యూస్ పోవడానికి. 3 ఏళ్ళ తర్వాతనే నాకు వ్యూస్ పోయినాయి. ఇంకా 3 years తర్వాత నాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది. అంటే నేను సంపాదించేది జస్ట్ 1.5 year నుంచి అంతే. అంతకుముందు నాకు ఇన్కమే లేదు. 1 కోటి రూపాయల దాకా చేసినావు అన్న? ఎక్కడే అన్న, వెళ్ళకుండా వస్తాయా? 1 కోటి రూపాయలు వస్తాయా? కష్టం. వేయాలి కదా తమిళ 1 కోటి రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ అన్న. చెప్పు. మీరు అన్నట్టుగానే 1 కోటి రూపాయలు వద్దు మాకు, జస్ట్ సంవత్సరానికి ఒక 50 లక్షలు ఇచ్చినా సరిపోతుంది. 25 అట్లేం లేదు, మేము అట్లా డివైడ్ చేయమన్నా, మేము ఎప్పుడు ఎక్కడ డివైడ్ చేయం. అంటే నేను ఏమంటున్నానన్నా, ఇప్పుడు డివైడ్ చేయట్లేదు బాగానే ఉంది, రేపొద్దున పిల్లలు పెద్దగా అవుతుంటారు. ఆ సందర్భంలో ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా అరే ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు మా పాప ఉందా, మా పాపకి ఇంకా అసలు సేవింగ్స్ స్టార్ట్ చేయలేదు. ఈ సమ్మర్ నుంచి సేవింగ్స్ స్టార్ట్ చేస్తాం. ఆడపిల్ల కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. రేపు తమ్మును పిట్టబోయే పిల్లలకు కూడా ఆడపిల్ల ఉందంటే సేమ్ సేవింగ్స్ స్టార్ట్ చేస్తాం. అంటే ఫ్యూచర్ కూడా చెప్తాం. మైండ్ ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉంటుంది అనుకుంటున్నారా అన్న? ఉండకపోవడానికి ఇంకేముందన్న, 20 ఏళ్ళు ఎందుకంటే 30 ఏళ్ళు వచ్చిన మైండ్ అది మధ్యలో మారదన్న. అట్లా మేము ఎప్పుడు అనుకోలే. అట్లా ఎట్లా అనుకుంటాం, పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటుంది అంతే. నెగిటివ్ అనేది దాన్ని చెవు దాకా వచ్చి అటు నుంచి అటే పంపిస్తే ఏమవ్వదు. అవి వచ్చి లోపలికి వచ్చినా కూడా మేము తన్ని బయటకు పంపించేసినాం. ఇంకా ఇంతకన్నా పెద్దగా రావనుకుంటాం నాకు తెలిసి. ఇంకేమున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. చాలా రేర్, చాలా ఊర్లు తిరుగుతుంటా నేను కూడా. ఏ కుటుంబాన్ని నేను ఇప్పటి వరకు నాకున్న సర్కిల్ రిలేషన్లో కూడా లేదు. నాకు బొమ్మర్దలు ఈ తునికి కావచ్చు, ఇక్కడ కావచ్చు, మస్తు మంది రిలేషన్లు ఉన్నారు మనకి. ఇక్కడ గజ్వేల్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడ నేను చూడలేదు. చాలా రేర్ అంటే మీరు చాలా రేర్. మన గజ్వేల్ ఏరియాలో ఉండొచ్చు మనకు తెలియని వాళ్ళు ఎవరన్నా, కానీ ఈ వీడియోలో ముందుకు వచ్చి సక్సెస్లో ఉండి కూడా ఉమ్మడిగా ఉండడం అనేది చాలా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా E96 టీవీకి మీ ఇంటర్వ్యూ కావచ్చు, ఫస్ట్ టైం మీరిద్దరు కూర్చున్నారు. అన్న వాళ్ళది వచ్చేసింది, అది వదినేది అన్నది వచ్చేసింది. యాక్చువల్లీ నేను ఫుల్ హ్యాపీ మీరిద్దరు కూర్చోవడం. ఎందుకంటే అన్న వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడినా ఇస్తా అన్నారు, ఓకే. ఇస్తారా లేదు అన్న మరదలు తమ్ముడు రాడంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారేమో అని ఉండే నాకు. ఇంకా ఇక్కడ హైలైట్ ఏం తెలుసా, మేమిద్దరం
ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళిద్దరికే ఇచ్చేద్దామని మేం ప్లాన్. మా తమ్ముడు నేను లేడీస్ కూర్చోవడం మై ప్లాన్. ప్లాన్ చేద్దాం. లేదన్న మీరు ఉండాలా, ఎందుకంటే ప్రతి దాంట్లో మీరు కొంచెం మీరుంటే ఆ వైబ్రేషన్ అనేది వేరే ఉంటుంది. నేను రాత్రి కూడా 3:30 కిందికి వెళ్ళాక హాఫ్ అన్ అవర్ మీ వీడియోలు చూసిన నేను. దాంట్లో ఏదైనా ఫోకస్ చేసేటప్పుడు కూడా మీ వైబ్రేషన్ అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు అక్క ఇంటర్వ్యూలకు వచ్చేసరికి ఫ్రేమింగ్ అనేది మారిపోతుంది ఆటోమేటిక్గా, ఆ కళ అనేది మారిపోతుంది. అది నేను బాగా అబ్జర్వేషన్ చేసిన. మీరుంటే కొంచెం కంటెంట్ అనేది ఆటోమేటిక్గా దూకుతుంది, ఇట్లా పెరుగుతుంది కంటెంట్ అనేది. జనాలు అనేది ఆటోమేటిక్గా ఇప్పటిదాకా కెమెరా పెడుతుంటే నా ఒక్కరిని పెట్టక జనాలు చూస్తారా లేదా అన్నావు కదా, ఫస్ట్ నీ పెట్టిన తర్వాత మెల్లగా జనాలు చూస్తారు, ఏంటి ఇంకా వదిన లేదు పక్కన లేదా ఏందని అబ్జర్వేషన్ చేస్తారు. వెయిటింగ్, ఎందుకంటే ముందు దాకా మాకు వాచ్ ఓవర్ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, ఎందుకంటే ఇట్లాంటి ఫ్యామిలీస్ అనేది చాలా రేరు, నేర్చుకోవాలి కొంతమంది. ఎందుకంటే పంతాలకు పోతే మాత్రం వర్కౌట్ అవ్వదు. నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఈ ఇంటర్వ్యూ అనేది నేను ఇంటర్వ్యూలా చేయలేదు, ఊరికే జస్ట్ కూర్చొని డిస్కషన్ చేసినట్టు ప్లాన్ చేసినాం. మీరు ఏంద్ర యాంకర్ ఊరికే కొంతమంది సొల్లుగాళ్ళు ఉంటారు, ఫెరన్ వాళ్ళు పెట్టుకో అది పెట్టుకో, వాళ్ళకి చెప్తున్నాను, ఆ బ్యాచ్కి చెప్తున్నాను నేను. ఈ ఇంటర్వ్యూ కావచ్చు వీళ్ళ గురించి నేను ఇన్ని ఇంటర్వ్యూలు చేసినా కదా, అన్ని నెగిటివ్ ఇంటర్వ్యూలే చేసిన. దీంట్లో కూడా మీరు నెగిటివ్ ఎత్తుకుంటే మాత్రం నేను ఏం చేయలేను. ఇక నేను ఇది 2వ ఇంటర్వ్యూ అనుకుంటా, కానీ చాలా నవ్వుకుంటూ చేసిన ఇంటర్వ్యూ ఇదే. మనదంతా ఏసుడే ఉంటుంది, డైరెక్ట్గా నెగిటివ్లు ఎత్తుకుంటే ఉంటుంది నాది. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. నేనైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే నాకు ఒక మెమొరీ అన్న మీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అన్న, 100% థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా బాగుంటుంది ఇంటర్వ్యూ, ఫుల్ లెంత్గా చూడండి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర బోర్ అనిపించినా ఆ బోర్ అనేది ఎవరికి అనిపిస్తుంది అంటే ఫ్యామిలీ, అరే ఇంద్రా సోది అనిపిస్తుంది. సోది కాదు అది, ఫుల్ లెంత్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అన్నదమ్ముళ్ళు ఎట్లుండాలా, యారాలు ఎట్లుండాలనేది వీళ్ళ ఆదర్శం. ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే E96 టీవీని సంప్రదించండి.